బెజవాడ అంటేనే రౌడీలకు అడ్డా అనేది ఒకప్పటి పేరు. 80ల దశకంలో బెజవాడ నగరం రౌడీయిజానికి పెట్టింది పేరుగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత కాలంలో అది కులాల మధ్య వర్గపోరుగా మారి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి వెళ్ళింది. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా రౌడీయిజం మీద, రౌడీల మీద కఠిన చర్యలు తీసుకోవడంతో ఆ తర్వాత నగరంలో రౌడీలు దాదాపుగా తగ్గుముఖం పట్టారు. అయితే ఇప్పుడు మళ్ళీ కొందరు యువత రౌడీ షీటర్లుగా మారి చేస్తున్న ఆగడాలు నగరవాసులను ఆందోళనకి గురిచేస్తున్నాయి. విజయవాడ నగరం అంటేనే ఒకప్పుడు రౌడీయిజం గుర్తుకొచ్చే పరిస్థితి ఉండేది. 1980 తర్వాత నగరంలో రౌడీలు వర్గాలుగా మారి అనేక అల్లర్లకు, అరాచకాలకు పాల్పడిన పరిస్థితి ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడకి రౌడీల అడ్డా అనే పేరొచ్చిందని చెబుతారు. దీనివల్ల నగరానికి సంబంధించిన ప్రతిష్ట పూర్తి స్థాయిలో మసకబారటంతో తర్వాత ప్రభుత్వాలు రౌడీయిజం మీద కఠిన చర్యలు చేపట్టాయి. దీంతో దాదాపుగా రౌడీలు 2000వ దశకానికి కనుమరుగయ్యారు. అయితే ఇటీవల కాలంలో యువత సోషల్ మీడియా పుణ్యమా అని తమను తాము రౌడీలుగా చెప్పుకుంటూ అరాచకాలకు పాల్పడుతున్నారు. తద్వారా విజయవాడలో అశాంతికి కారణమవుతున్నారు. ఇటీవల విజయవాడలో నమోదవుతున్న తరచు ఘటనలు కలకలం రేపుతున్నాయి. వీటిలో రౌడీ షీటర్ల పాత్ర ఉండటం ఆందోళన రేపుతుంది. విజయవాడలో రౌడీ షీటర్ల ఆగడాలని అడ్డుకోవడానికి పోలీసులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నా కొందరు మాత్రం మితిమీరిన చేష్టలు చేస్తూ రెచ్చిపోతున్నారు. పోలీసుల వార్నింగ్లు ఖాతరు చేయకుండా రౌడీ షీటర్లు చేస్తున్న వీరంగంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో వరుసగా జరిగిన ఘటనలే ఇందుకు ప్రధాన నిదర్శనగా చెప్పవచ్చు. బెజవాడకు చెందిన రౌడీ షీటర్ నవీన్ రెడ్డిని జగ్గయ్యపేటలో మరికొందరు గొడవ జరగడంతో హత్య చేశారు. ఇక గ్యాంగ్ వార్ ఘటనలో కీలక నిందితుడు కేటీఎం పండు ఆగడాలు ఇప్పటికీ ఆగటం లేదు. ఇప్పటికే మారణాయుధాలు కలిగి ఉన్నాడన్న కేసుతో పాటు గంజాయి కలిగి ఉన్నాడన్న కేసుతో అరెస్టైన పండుని ఇటీవల దాడి కేసులో మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. అటు బెజవాడ భవానీపురంలో రౌడీ షీటర్లు పెద్ద చిచ్చా, చిన్న చిచ్చా, దినేష్లు చేసిన వీరంగం ఒక పసివాడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ముగ్గురు రౌడీ షీటర్లు కలిసి కారును అత్యంత వేగంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో ఒకరికి గాయాలవడంతో పాటు మరో 10 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. కారును వేగంగా నడపడంపై ప్రశ్నించిన వారిని సైతం బెదిరించి పరారైన ఘటన కలకలం రేపిందే. చిన్న చిచ్చా అనే రౌడీ షీటర్పై ఇప్పటికే 42 కేసులున్నాయి. పెద్ద చిచ్చా అనే రౌడీ షీటర్పై 18 కేసులున్నాయి. అటు అజిత్ సింగ్ నగర్లో మద్యం మత్తులో రౌడీ షీటర్లు బార్లో వీరంగం చేసి దాడులకు పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. ఈ కేసులో కూడా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు కొందరు రౌడీ షీటర్లు పీడీఎస్ రైస్ మాఫియా, ఇసుక మాఫియాకు అండగా నిలుస్తూ వారికి అడ్డం వచ్చిన వాళ్లపై దాడులకు పాల్పడుతున్నట్లుగా కూడా విజయవాడ కమిషనరేట్ పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. బెజవాడలోని అమ్మ కళ్యాణ మండపం వద్ద డిసెంబర్ 31న రాత్రి రౌడీ షీటర్ ప్రభుకుమార్ మద్యం తాగి హల్చల్ చేశాడు. రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడికి దిగి పదునైన ఆయుధంతో ఒకరిపై దాడి చేయడంతో తలకు గాయం కూడా అయింది. ఇటీవల రౌడీ షీటర్ ఒకరు కిరాయి హత్యకు ఒప్పుకుని హైదరాబాద్ వెళ్లగా ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడే అతన్ని అదుపులోకి తీసుకోవడంతో నేరం జరగకుండా ఆగింది. ఇలాంటి వరుస ఘటనలతో బెజవాడ నగరంలో రౌడీ షీటర్ల ఆగడాలు మితిమీరుతున్నట్టుగా తెలుస్తోంది. బెజవాడ కమిషనరేట్ పరిధిలోని కృష్ణలంక, పటమట, సింగ్ నగర్, నున్నా, మాచవరం, భవానీపురం, కొత్తపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. నగర వ్యాప్తంగా 471కి పైగా రౌడీ షీటర్లున్నారు. వీరికి సంబంధించి పోలీసులు ప్రతి ఆదివారం సంబంధిత పోలీస్ స్టేషన్లకు వచ్చి సంతకాలు చేసి వెళ్లాలని చెబుతున్నా కొందరు మాత్రం వాటిని పట్టించుకోవటం లేదు. స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధుల వెనుక ఉంటూ లోకల్ సెటిల్మెంట్లు చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అదేవిధంగా రాజకీయ పలుకుబడితో పోలీస్ స్టేషన్లకు రాకుండా సంతకాలు చేయకుండా పబ్బం గడుపుతున్నారు అనే అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీసులు రౌడీ షీటర్లపై నిఘా పెంచి కొందరిపై పీడీ యాక్ట్లు నమోదు చేసి నగర బహిష్కరణ చేస్తున్నా కూడా రౌడీ షీటర్ల తీరులో మాత్రం మార్పు రాకపోవటం ఆందోళన రేపుతుంది. గంజాయి మత్తులో దాడులకు పాల్పడడం, మద్యం మత్తులో గలాటాలు చేయడం, వైట్నర్ తాగి ఆ మత్తులోనే బ్లేడ్తో దాడికి పాల్పడటం చేస్తూ రౌడీ షీటర్లు అశాంతి రేపుతున్నారు. గతంలో కూడా గ్యాంగ్ వార్ జరిగిన సమయంలో పోలీసులు అందరిపై రౌడీ షీట్లు తెరిచి ఉక్కుపాదం మోపారు. గ్యాంగ్ వార్ జరిగిన సమయంలో సుమారు 100 మందికి పైగా అందులో పాల్గొన్న యువతపై పోలీసులు రౌడీ షీట్లు తెరవడం, నగర బహిష్కరణ చేయడం వంటివి చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని సంకేతాలిచ్చారు. మరోవైపు పోలీసులు ప్రతి ఆదివారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతున్నారు. రౌడీ షీటర్లు కూడా తాము సత్ప్రవర్తనతో మెలుగుతామని పోలీసులకు ఆదివారం రోజు చెప్పి వెళ్లిపోతున్నారు. అయితే ఆ తర్వాత శరామామూలే అన్నట్టు మద్యం మత్తులో కార్లు నడపడం,
అడ్డం వచ్చిన వాళ్ళని ఢీకొట్టడం వంటి ఘటనలు చూస్తే రౌడీ షీటర్లు పోలీసులకు చెప్పే మాటలు ఆ తర్వాత చేస్తున్న బీభత్సం ఏంటి అనేది మనకు అర్థమవుతుందే. విజయవాడలో గత వారం జరిగిన ఘటనే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. విజయవాడలో గత వారం భవానీపురం బబ్బురి మైదానంలో కారును అతివేగంగా నడుపుతూ రౌడీ షీటర్లు పెదచిచ్చా చిన్నచిచ్చాతో పాటు ఇటీవల వరకు రౌడీ షీటర్ కలిగి ఉన్నటువంటి దినేష్ కూడా స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. ప్రశ్నించిన వారిని కారుతో దూకుడుగా ఢీకొట్టి నలుగురికి గాయాలవటానికి కారణమయ్యారు. ఈ ఘటనలో ఒక బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంటే ఏ విధంగా రౌడీ షీటర్లు ప్రవర్తించారో అర్థం చేసుకోవచ్చు. వీరిపై గతంలో కూడా అనేక కేసులున్నప్పటికీ వీరి తీరు మారటం లేదని తెలుస్తోంది. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 470 మందికి పైగా రౌడీ షీటర్లు, 350 మందికి పైగా సస్పెక్ట్ షీటర్లున్నారు. వీరిలో చాలా మంది క్రియాశీలకంగా ఉన్నప్పటికీ ప్రతి ఆదివారం రౌడీ షీటర్లు సంబంధిత స్టేషన్కు వచ్చేలా బయోమెట్రిక్ విధానం పెట్టామని పోలీసులు చెబుతున్నారు. కౌన్సిలింగ్ వచ్చాక హెచ్చరించి వారిని పోలీసులు వదిలివేయడంతో వాళ్లు వెళ్లిన తర్వాత రెచ్చిపోతున్నారు అనేది తాజా ఘటనల ద్వారా తెలుస్తోంది. కౌన్సిలింగ్లతో రౌడీ షీటర్ల తీరులో మార్పు రావడం లేదు అనేది పెదచిచ్చా చిన్నచిచ్చాతో పాటు కేటీఎం పండు వంటి రౌడీ షీటర్ల వ్యవహారంలో పదే పదే నిజమవుతుంది. పదే పదే కేసులు నమోదు చేసినా కూడా రౌడీ షీటర్ల తీరు మార్చుకోకుండా నగరవాసులను భయపెడుతూ చేస్తున్న భీభత్సమైన అరాచక వ్యవహారాలు నగర ప్రతిష్టను మసగబార్చడమే కాకుండా గతంలో ఉన్నటువంటి చెడ్డ పేరును తిరిగి తెచ్చే ప్రమాదానికి కారణమవుతుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.